వైసీపీ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలని కంకణం కట్టుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారులపై విమర్శలు చేయడం, పాలకవర్గాన్ని అవమానకరంగా దూషించడం పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. భక్తులకు మెరుగైన సేవల కోసం సూచనలు చేయకుండా బురద జల్లుతున్నారన్నారు. తిరుమల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని మంత్రి ఆనం ధ్వజమెత్తారు. గోవు తల్లే బిడ్డను వద్దనుకునే పరిస్థితి. ఈ బిడ్డ నాకు పుట్టాడా అని ఆ తల్లి అడుగుతూ ఉంటే అటువంటి వాడు నీకు నాయకుడైతే నువ్వు ఒక నాస్తికుడు, నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా? కరుణాకర్ రెడ్డి గారికి నేను ఇదే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు నిజమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు అయితే ఆయన పాదాల చెంత ఉన్నావు. కనీసం తొలి మెట్టు మీదైనా నీ తల ఆంచి నేను తప్పు చేశాను స్వామి, నీ పరిధిలో ఉన్నటువంటి గోచాలని నేను అపవిత్రంగా చూపించడానికి మా నాయకుడు చెప్తే పనిచేశానని చెప్పి క్షమాపణ కోరమను. ఆ వెంకటేశ్వర స్వామి మా దగ్గరికి రావద్దు, మాతో ఛాలెంజ్లు వద్దు. నీకు నువ్వు వెంకటేశ్వర స్వామితో ఛాలెంజ్ చేసి నువ్వు బట్టగట్టగలవా? నీవు చేసినటువంటి అపవిత్ర కార్యక్రమాల మూలనే ఇవాళ రాష్ట్రంలో మట్టి కొట్టుకుపోయారు. మీరు మీ పునాదులు కదిలిపోయాయి. ఇవాళ మీ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్న పొరపాటును కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విధానాల పట్ల, ఆచారాల పట్ల నువ్వు నీ నిర్ణయాలు మంచివి కావు. నువ్వు ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేశావు. దారి దోపిడీ దొంగల్లాగా దోచుకున్నారు టీటీడీ సంస్థని. నువ్వు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మార్చుకో. నీ దోపిడీకి ఫలితం నీకు చూపించాడు దేవుడు. ఇకనన్నా దేవుణ్ణి వదలయ్యా. మేము ఎట్లా కాపాడుకుంటాం ఆ వెంకటేశ్వర స్వామిని. ఆయన్ని కాళ్ళలో గడ్డమో పట్టుకొని మేము ఆయన్ని నిలుపుకుంటాం. 7 కొండలు లేవు, 2 కొండలు ఉన్నాయి అన్నారు. అసలు వెంకటేశ్వర స్వామి అనేది నల్ల రాయి అన్నావు, నల్ల బండ అన్నావు, చెప్పుతో కొడితే దిక్కెవరన్నావు. ఇన్ని అపచారాలు చేసిన నువ్వు ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిస్థితులు, ఆచార వ్యవహారాల గురించి మాట్లాడడానికి మీడియా ఒకటి ఉందని, నీ మీడియా ఒకటి ఉందని, బులుగు మీడియా, దాన్ని తీసుకొని వస్తావా? ఇకనైనా బుద్ధి తెచ్చుకో కరుణాకర్, మానుకో ఈ పద్ధతులు.